ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమపూర్ణుడు. దేవుడు మనల్ని ఎంతలా ప్రేమించాడంటే మన కోసం తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చేంత, మన కోసం దెబ్బలు తిని అవమానం గుండా వెళ్ళి సిలువ మరణం పొందేంతలా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని సమకూరుస్తాడు. సాతాను చెదరగొడతాడు. భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, కుటుంబ విషయాల్లో, మన కలల విషయంలో సాతాను చెదరగొడతాడు. కానీ క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని సమకూరుస్తారు. క్రీస్తు ప్రభువారు నాకు తెలియదని చెప్పి 3 సార్లు అబద్ధమాడిన పేతురు గారిని క్రీస్తు ప్రభువారు సమకూర్చారు. అవిశ్వాసంతో తప్పిపోయిన తోమా గారిని దేవుడు సమకూర్చారు. సాతాను యోబు గారి దగ్గర ఉన్న ఆస్తిని, పిల్లల్ని, ఆరోగ్యాన్ని తీసేసుకున్నప్పుడు దేవుడు యోబు గారిని 2 సమకూర్చారు. మీ జీవితంలో కూడా మీరు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం విషయంలో, ఆరోగ్య విషయంలో, సమాధానం విషయంలో దేవుడు మిమ్మల్ని మరలా సమకూరుస్తారు. మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మీకు మరలా దయచేస్తాడు. మీరు కోల్పోయిన ప్రతి మంచి రిలేషన్ని దేవుడు మరలా నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. దేవుడు మనల్ని సమకూర్చి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. దేవుడు మనల్ని సమకూర్చి మనకి మంచి పేరుని, మంచి ఖ్యాతిని అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు మనల్ని పడిపోయిన చోట, చెదిరిపోయిన చోట విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని సమకూర్చేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పడిపోయిన మీ జీవితాన్ని తిరిగి వైభవంగా దేవుడు కడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవైసా, ప్రభువా మీకు వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, సమకూర్చండి. ఏం పోగొట్టేసుకున్నారో ఆ విషయంలో సమకూర్చండి. పోగొట్టుకున్న ఆత్మీయ స్థితి విషయంలో సమకూర్చండి. ఆరోగ్య విషయంలో సమకూర్చండి. సమాధానం విషయంలో సమకూర్చండి. ఉద్యోగాలు, బంధాలు, ప్రతి విషయంలో సమకూర్చండి. మేలుతో వారిని తృప్తిపరచండి. గొప్ప ఆశీర్వాదం వారికి దయచేయండి. దీవెనలు కుమ్మరించుకోండి ప్రభువా యేసయ్యా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.